హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా 14, 15 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. అండ్ తినొచ్చేసి బయటికెళ్ళి వచ్చింటాడు. ఏంటి నన్ను మిస్ అయ్యావంటే, ఆఫ్‌కోర్స్ కాదులే అనేసి అంటే, సరే సరే మనిద్దరం కలిసి డ్రింక్ వేద్దాం పదా అనేసి అంటూ ఉంటే, నువ్వెందుకు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనన్నావు నిజమేనా అంటే, అవును నాకు నిజమే. నిన్ను తప్ప నన్నెవరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అంటే, అయినా నేను మెమరీ లాస్ అవ్వకముందు ఇలా ఉన్నాను ఏంటి నాకు చెప్పవా దాని గురించి అంటే, అయినా ఎందుకు ఇవంతా అనేసి తనని అడుగుతూ ఉంటుంది. నువ్వు మెమరీ లాస్ కాకముందు కూడా నన్నే ఇష్టపడ్డావు. నేనంటే నీకు చాలా ఇష్టము. నన్ను ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు. అయినా ఈ డ్రింక్ ఎందుకు ఇస్తున్నావు? డ్రింక్ పాస్ట్ తెలుసుకోవడానికి తాగిపిస్తున్నావా అంటే, అలా కాదులే నేను ఊరికే అడుగుతున్నాను. నాకు నీతో డ్రింక్ చేయడమే ఇష్టము. డ్రింక్ చేద్దాం పట్టు అనేసి ఇంక తను బాగా డ్రింక్‌లో ముంచేసి నిజం తెలుసుకోవడానికి ఇంక తనకి డ్రింక్‌తో చేపిస్తూ ఉంటుంది. తనకి ఫుల్‌గా డ్రింక్ తాగేసుంటాడు. ఇంక తను అడుగుతుంది, నువ్వు చాలా మందిని చంపేశావంట కదా! చాలామంది ఆహ్, పెద్దోళ్ళని అండ్ ఉమెన్స్‌ని చాలా చంపావంట కదా! నిజమేనా అనేసంటే, అవును నేను చంపాను. వాళ్ళు చంపడానికి కారణం ఏమంటే వాళ్ళకి అది అవసరము. వాళ్ళకది కావాల్సిందే అనేసి తను చెప్తూ ఉంటాడు. మరి నన్ను కూడా చంపాలని చూసావా అనేసి తను అడుగుతుంది. లేదు లేదు నేనెప్పుడు నేను చంపాలనుకోలేదు. నేను ఇష్టపడ్డాను. నేను ప్రొటెక్ట్ చేయాలనే అనుకున్నాను అనేసి తను చెప్తూ ఇంకా అలా మత్తులో పడిపోతాడు. ఇంకా తను పొద్దున్న లేచి చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఏమైంది ఏమి అనేసి మొత్తం వెతుకుతూ ఉంటే ఇంకా జించాన్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అనేసి తను చెప్తూ ఉంటాడు. అంటే జో వాళ్ళ కారు వచ్చి తీసుకొని వెళ్ళింది అని చెప్తాడు. ఇంకా సరే అనేసి తిను కోపం వచ్చేసి ఇంకా జోకి దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చావు? మళ్ళీ నిర్ణయం మార్చుకున్నావా? నా కోసం వచ్చావా? నేను ఇక్కడికి రావడానికి వచ్చినావా? సరే సరేలే అంటూ ఉంటే, నేను నీ కోసం రాలేదు. ఇక్కడ నా మనిషి ఎవరన్నా ఉన్నారేమో చూడ్డానికి వచ్చాను. వెళ్ళి వెతకండి అనేసి ఇంక తను వెతకమని పంపిస్తారు. సరే అనేసి ఇంకంతా వెతకడానికి వెళ్తారు. ఇంక ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, తను నాకు అప్పగించంటే నాకు తెలీదు. నాన్న లేడు. నువ్వు నన్ను కన్ను పెట్టి బెదిరిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? మా నాన్న బయటికి వెళ్ళాడు. మా నాన్న కార్‌ని మా అన్న వదులుతున్నాడు, వాడుతున్నాడు అనేసి తను చెప్తాను. అయినా నా మనిషిని తీసుకొని వెళ్ళడానికి మీకెంత ధైర్యం? తనకేమన్నా కావాలి చెప్తాను మీ సంగతి. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక తిను తీసుకొని వెళ్ళేసి ఇంకా ఆ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అడుగుతుంటే ఇంక న్యూస్ పేపర్ అనేది కండక్ట్ చేసి తనకిస్తూ ఉంటాడు. సరే ఇస్తుంటే ఏంటి ఏమైంది? అనేసి తను అడుగుతుంటే, ఏంటి ఈ ఫ్యామిలీలో ఇంతమందిని చంపేశారా? ఎందుకు చంపారు? ఎవరు చంపారు? అంటే, ఏమో నాకు తెలీదు. ఒకరోజు నైటు అక్కడికి వెళ్ళేసి హాంగు ఉన్నాడు. నేను తెలీదు. తనే ఇవంతా చేశాడు. తనే చంపాడు. ఆ ఫ్యామిలీని ఎందుకు చంపాడో నాకు తెలీదు. ఆ ఫ్యామిలీలో ఒక్కరు కూడా బ్రతికలేదు. అందరూ చనిపోయారు పాపం అనేసి అని చెప్తుంటే తను ఒక ఫోటో చూపిస్తాడు. అంటే ఆ ఫ్యామిలీలో నువ్వు ఉన్నావా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? అయినా అలాంటప్పుడు నిన్నెందుకు మెయిడ్‌గా పని మనిషిగా పెట్టుకున్నారు. నీకు నేను హెల్ప్ చేస్తాను. నేను ఎప్పుడు నీ పక్కనే నిలబడుకొని ఉంటాను అంటుంటే అంతలోపల తిను వెతుక్కుంటూ వస్తది కదా అమ్మాయి. నా ఉమ్మన్ని నా మనిషిని రాయడానికి నీకెంత ధైర్యంలా? ఎక్కడ చేశావు చెప్పురా అంటే, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? అన్నీ నా మీద అంటున్నావు. నువ్వు రక్తం మరిపే చేతులతో ఎప్పుడు వెంటాడుతూ ఉంటావు అంటే, నీకు మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. తను నా మనిషి. తన జోలికి రావద్దని నీకు చాలా సార్లు చెప్పా. కానీ నువ్వు వినకుండా తన జోలికి వస్తున్నావు అంటే, అసలు నీది చాలా కష్టంగా ఉంది. నువ్వు ఇంతమందిని చంపావని నేను అనుకోలేదు. జస్ట్ ఒక్క పోస్ట్ కోసం నువ్వు గవర్నర్ అవ్వడం కోసం అంతమంది మనుషులను చంపేస్తావా? ఫ్యామిలీని లేపేస్తావా? అనేసి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా తను అడుగుతుంటే తను అక్కడ వింటూ ఉంటుంది. అయినా నేను చంపానే కానీ నీకన్నా ఎక్కువ ఏం కాదులే. అయినా నువ్వు ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా ఉంటే నువ్వు భయపడేసే కదా అలా చేసావు వాళ్ళ ఫ్యామిలీని అనేసి అంటూ ఉంటుంది. నీకెంత ధైర్యము అనేసి తను కావాలని రెచ్చగొడుతూ ఉంటే, నువ్వు చేసిన దాంతో పోలిస్తే నాదేం తక్కువ కాదులే అనేసి అంటూ ఉంటాడు. ఇంకా నేను తనని ఇష్టపడుతున్నాను. అయినా నేను కూడా నీతో ఫెయిర్‌గానే పోటీ పడతాను. ఎవరి దగ్గరికి వస్తుందో తను చూద్దాంలే అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. సరేలే చూద్దాము అనేసి ఇంక తను వెళ్ళిపోతాడు. ఇంకా తను అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంకా సరే అనేసి ఇంక అక్కడ జించాంగ్ వచ్చి చూస్తాడు. ఏమైంది ఏమి అనేసి. తను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే తన ప్రెగ్నెంట్‌గా ఉంది. తనకి కొద్దిగా ఆహార పదార్థాలు కావాలి అనేసి తను చెప్తాడు. ఏంటి నేను ప్రెగ్నెంటా అని షాక్‌గా చూస్తుంది. సరేలే నేను కొద్దిగా టాబ్లెట్లు ఇస్తాను అది వాడండి అనేసి తను చెప్తుంది. సరే అనేసి నువ్వేమనుకున్నా నీకు సపోర్ట్‌గా నేను ఉంటాను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక అంతలోపల రూమ్ అనేసి ఇంక తను నువ్వు రెస్ట్ తీసుకో.
అనేసి అంటుంటే ఇంక అంత లోపల తను వస్తాడు రూమ్ హ్యాంగ్ అనేసి. ఇంకా వచ్చి ఏమైంది ఏమి అనేసి అంటూ ఉంటే ఇంక వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే తను వదిలేసి తను వెళ్ళి ముందు అనేసి తను చెప్తాడు. సరే అనేసి తను ఏం మాట్లాడినా తను సైలెంట్‌గా ఉంటుంది. నేనెంత భయపడ్డానో తెలుసా అని ఫీల్ అవుతుంటే, అయినా ఎందుకు తను హాస్పిటల్ తీసుకొని వచ్చావు అంటే, అది మా ఇద్దరి సీక్రెట్ నీకెలా తెలుస్తుందిలే నీకు నేను చెప్పను. మా ఇద్దరి మధ్య అది ఉంటుంది అనేసి తను చెప్తాడు. ఇంకా చాలా సీక్రెట్లున్నాయి మా ఇద్దరి మధ్యలో. నీకేది కావాలో చెప్పు నేను చెప్తాను అనేసి ఇంక తను చెప్తుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ తను నా మనిషిరా, నువ్వేం చేసినా తనని చేజిచ్చుకోలేవు అనేసంటే, మీ రిలేషన్‌షిప్ మధ్యలో ఏముందో మీకు తెలీదు కదా! సో, మీ రిలేషన్‌షిప్ అంతా అబద్ధాలతో కూడిన రిలేషన్‌షిప్పు అనేసి అంటూ ఉంటే, నోరు మూస్తావా లేదా అనేసి ఇంక వాళ్ళిద్దరు ఆడ గొడవ పడుతుంటే ఇంక చెంగుని పిలిచి వీడెక్కడైనా కనిపించాడనుకో చంపేసేయ్ అని చెప్తూ ఉంటాడు. నువ్వు తన మనసుని గెలుచుకోలేవు. తను ఆల్రెడీ ఒకసారి ముక్కలయిపోయిందనుకో తన మనసుని నువ్వెలా కలుసుకుంటావు? తను ఎప్పుడు నీ మనసుని గెలుచుకోలేవు అని చెప్పేసి అంటాడు. సరే అనేసి ఆయన నువ్వు చాలా సీక్రెట్లు దాచావు కదా! నేను జస్ట్ మీ ఇంట్లో పని మనిషినే కదా! నాకు నీ సీక్రెట్స్ అంతా ఎందుకు చెప్తావు అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళేసి డాక్టర్‌తో మాట్లాడేసి నేను ఇంటికి తీసుకొని వెళ్తా నేను అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంకా వెళ్తారు. ఇంక తను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. సరే అనేసి తను వెళ్ళిపోయేసరికి ఇంకా తను చెప్తాడు తను ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆ బేబీ సేఫ్టీగా ఉండాలంటే ఇవంతా వాడాలి అనేసి తను చెప్తూ ఉంటే సరే అనేసి తను వెళ్ళి వెతికితే అక్కడ తను ఉండదు. సో, కిందకి వెళ్తే తనతో వెళ్తూ ఉంటుంది జింగ్‌చాంగ్‌తో. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తిను బాగున్నాను అంటే తిను ఆ రోజు తనకి గాయమై ఉంటుంది కదా! ఆ రూమ్ తనకొస్తాడు కదా! అప్పుడు ఏమన్నా జరిగిందేమో అనేసి తిను ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఎవరు దీనికి నాన్న అనేసి అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే చెప్తావా లేదా అంటే సరే ఇప్పుడు చెప్పవా? సరే చెప్తాను విను. ఈ చైల్డ్‌తో నీకు సంబంధం లేదు. ఈ కడుపులో బిడ్డ నీది కాదు. ఎవరు అంటే కడుపులో బిడ్డకి నాన్న జించాన నీకు దీనికి సంబంధం లేదు అనేసి తను చెప్తుంది. షాకే చూస్తాడు. ఇంకా తను కూడా షాకే చూస్తూ ఉంటాడు. సరే నువ్వు జోక్ కాదు ఇది నిజం చెప్పు అనేసి తను చెప్తే నేను జోక్ చేయట్లేదు నిజమే చెప్తున్నాను అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంకా తన్ని అలాగే తీసుకుని వెళ్ళి రూమ్‌లో వేస్తాడు. నిన్నెంత ఎవరు కడుపులో బిడ్డకి నాన్న చెప్పు అంటే నువ్వు ఎన్ని సార్లు అడిగినా ఎన్ని వందల సార్లు అడిగినా నేను చెప్పే మాట ఒకటే ఈ కడుపులో బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదు అనేసి తను చెప్తుంది. తను అలా చెప్పేసరికి తనకు కోపం వస్తుంది. నేను ఎంత నమ్మానే నేను నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను. నీకు ఏది కావాలంటే అది ఇచ్చాను. నువ్వు నా పట్ల ఇలా ప్రవర్తిస్తావు అనేసి అంటే ఏంటి నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా? నిజం చెప్పు. నువ్వు నన్ను ఒక ఆట బొమ్మలాగా చూసుకున్నావు. ఒక పని మనిషిలాగా చూసుకున్నావు. నా డిగ్నిటీ అనేది లేకుండా చేసావు. మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావా? అంటే అదంతా పాస్ట్. కానీ ఇప్పుడు నీకు నేనేం కావాలంటే అది ఇస్తున్నాను కదా అనేసి తను చెప్తాడు. ఏంటి ఇస్తున్నావు? నీకు అసలు మనసాక్షిగా ఉండదు. నేను పీల్చుకునే గాలి కూడా పీల్చుకోవడానికి నాకు కష్టంగా ఉంది నువ్వు చేసిన పనికి. మా ఇంట్లో వాళ్ళంతా చంపేస్తావు నువ్వు అనేసి తను చెప్తుంటా. ఇప్పుడు నేను షూట్ చేస్తాను నమ్ముతావా లేదంటే అయితే షూట్ చెయ్యి చంపేయి అనేసి తను అంటుంది. నీతో మాట్లాడి వేస్ట్ అనేసి ఇంకా సరే నువ్వు అలా చేసినందుకు నువ్వు నన్ను మోసం చేసావా అనేసి తను అడుగుతుంది. ఇంకా ఇప్పటికీ నేను చెప్తున్నాను ఏమీ జరగనట్టే ఉంటుంది. తను థింక్ చేసేసి నువ్వు చేసిన దానికి నిన్ను క్షమిస్తాను. ఒక్క మాట చెప్పు. నీ కడుపులో ఉండే బిడ్డకి తన నాన్నైనా పర్వాలేదు నేను చూసుకుంటాను. కానీ ఒక్క మాట అడుగుతాను చెప్పు. నీకు నిజంగా నేనంటే ఇంకా ఇష్టమే కదా? నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు కదా చెప్పు అనేసి తను అడుగుతాడు. అది నటన కాదు కదా చెప్పు అనేసి అంటే ఇంక తన్ని కొడుతుంది. నిన్ను లవ్ చేస్తున్నానా నిన్ను అసలు లవ్ చేయను ఎప్పుడు నేను లవ్ చేయలేదు నేను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను అలాగే షాక్గా చూస్తూ ఉంటాడు. ఎప్పటికీ నేను లవ్ చేయను. నేను లవ్ చేయాలి అసలు అనుకోలేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తనకి ఇంకా ఫీల్ అయిపోతాడు. ఇంకా తనకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. నీకు ఇది కావాల్సింది అనేసి ఇంక తను రియలైజ్ అయిపోయేసి ఇంక చెంగు దగ్గర ఏదో మందు తెమ్మని ఉంటాడు. ఆ మందు తెచ్చి ఇంక తన నోట్లో పోయడానికి ఉంటాడు. ప్లీజ్ అలా చేయొద్దు. నా కడుపులో బిడ్డని ఏమి చేయొద్దు అనేసి ఇంక తను వేడుకుంటుంది. ఇప్పుడు ఆ బిడ్డ లేకపోతే వాడు లేకపోతే నువ్వు నా దగ్గరే కదా ఉంటావు. ఎక్కడికి పోవు కదా. నాతోనే జీవితాంతం ఉంటావు కదా అంటుంటే ప్లీజ్ వద్దు అనేసి
తను చెప్తూ ఉంటుంది. ఇంక తను లాగి తన గొంతు పట్టుకొని బలవంతంగా నా బేబీని చంపొద్దు ప్లీజ్, నేను అడుక్కుంటున్నాను, నా బేబీని ఏం చేయొద్దు అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. ఇంక తన డ్రింక్ అలా తాగిచ్చేస్తాడు. తన మనసుకు ఒప్పుకోకపోయినా ఇంక తను ఆ డ్రింక్ తాగేసి తను పడేసి వెళ్ళిపోతాడు. ఇంక తను ఆ నొప్పితో చాలా బాధపడుతూ కింద పడి దొర్లాడుతూ ఉంటుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్.